సరే, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క అనుగ్రహము కావాలి అని దేవుడు తెలియచేసిన విషయాన్ని బట్టి మరోసారి దేవుని యొక్క అనుగ్రహం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని అనుగ్రహం పొందటం మంచిది అని అంటారా? చాలా మంచిది. ఎలా పొందగలరంటారు? సన్నిధానానికి వస్తే. వెరీ గుడ్. దీనులుగా ఉంటే, ప్రార్థనలు చేస్తే, దేవుని యొక్క అనుగ్రహం పొందితే ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేస్తాడు? సదుపాయాలు చేస్తాడు. వెరీ గుడ్. లైన్లోనే ఉన్నారు పిల్లలు. వెరీ గుడ్. దాని విషయాల్లో కొన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త హోషేయ, మొట్టమొదటి చిన్న ప్రవక్త హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం లాస్ట్లో, వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వస్తారు. ఇక్కడ దేవుని అనుగ్రహం పొందాలంటే 2 విషయాలు ఈ ప్రవక్త ద్వారా రాయబడ్డాయి. మొదటిది భయభక్తులు కలిగి ఉండటం, రెండవది దేవుని సన్నిధికి రావటం. భయభక్తులు ఉంటే రాకుండా ఉండలేం, తప్పనిసరిగా వస్తాం. ఏ పరిస్థితులైనా దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం చాలా మంచిది, దేవుని సన్నిధికి రావటం మంచిది. కాబట్టే మరి నాగాలంక ఇక్కడ ఉందా, అక్కడ ఉందా? బస్సులో ఎంత దూరం, ఎన్ని గంటలు పట్టిద్దిరా? ఇక్కడికి 5:30 గంటలు 6 గంటలు ఇంకెక్కువే పడుతుంది. అది వెంటనే దిగంగలే బస్సు అందితే. మరి నాగాలంక నుంచి ప్రతి శనివారం వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొని తెల్లారి కమ్యూనియన్ సర్వీసులో ప్రభు బాలలో పాల్గొని వెళ్తుంది. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అనుగ్రహించునుగాక. వచ్చిన మా అందరినీ, కూటమి ఏర్పాటు చేసుకునే బిడ్డలందరినీ దేవుడు అనుగ్రహించునుగాక. నిజంగా దేవుని యొక్క అనుగ్రహము ఎంతో గొప్పది. మరి వాతావరణం అనుకూలత లేకపోయినా రాత్రి ప్రార్థన చేసినప్పుడే వర్షం కనబడతా ఉంది. మీకు ప్రార్థన చేయమని స్టేటస్ కూడా పెట్టాను. కూటానికి వాతావరణం ఈసారి రోజు ఇబ్బంది కలిగించవచ్చేమో, ప్రార్థన చేయండి అని. మన కూటాలకి వాతావరణం ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది, కానీ ఆటంకంగా ఉండదు. మన కూటం అయిపోయిన తర్వాత వర్షం పడుతుందే కానీ ఆ విధంగా కూటాలకి ఎప్పుడు ఆటంకం కలిగించలా. రాత్రి మాత్రం నాకు కనిపించింది, అందుకని మీకు చెప్పాను. అయినా చినుకులు పడతా ఉన్నాయి. అయినా మీరు అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దావీదు రాజు గారికి రాజ్యం పోయింది. రాజ్యం పోయినప్పుడు చెప్పులు కూడా లేకుండా ఒలివ్ కొండ మీదకి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మీకు తెలుసు, 15వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథంలో 30వ వచనం. ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే రాజ్యం పోయింది, రాజ్యం లేదు. ఇప్పుడు రాజ్యం పోగొట్టుకున్నాడు. తల కప్పుకున్నాడు. తల ఎందుకు కప్పుకున్నాడో మరి, బిడియం వేసిందో మరి. కాలి నడకన, చెప్పులు గొళ్ళేవు, కాలి నడకన వెళ్తున్నాడు ముసుగేసుకొని. నిజంగా ఎలాంటి గొప్ప రాజు, అలాంటి రాజుకి కలిగిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి. చదువు. అందరూ కూడా ఏడ్చుకుంటూ, ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. అయితే ఈలోపు దావీదు ఒక పని చేశాడు. ఏం పని చేశాడంటే, 25వ వచనం కాను చదువుదాం, మీకు అర్థమైంది.
సాదోకుని పిలిచాడు. సాదోకు ఎవరు? యాజకుడు. దావీదు గారు సింహాసనాన్ని ఖాళీ చేసేటప్పుడు దేవుని మందస్సం మరి యెరూషలేము పట్టణానికి చేర్చాలన్న ఉద్దేశం దేవుని, ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకో, మరి దేవుని యొక్క మందస్సానికి ఒక చక్కని ఏర్పాటు చేయాలి అన్న తలంపుతో యాజకుడైన సాదోకును పిలిచి చెప్తున్నాడు, దేవుని మందస్సాన్ని యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళు. దేవుడు ఒకవేళ నాకు అనుగ్రహం చూపితే నన్ను మరలా రప్పిస్తాడు, మళ్ళీ రాజుని చేస్తాడు అని దావీదు చెప్పాడు. దావీదు నమ్మాడు, ఆ మాటను చెప్పాడు. దావీదు మరి విశ్వసించిన ప్రకారం దేవుని మందస్సానికి ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి దేవుడు మరలా అనుగ్రహం చూపి దావీదును రాజుని చేశాడు. దేవునికి స్తోత్రం కదా. దేవుని అనుగ్రహం ఉంటే నిజంగా ఏదైనా పొందుకోవచ్చు, ఏదైనా పొందుకోవచ్చు. దేవుని మందస్సం అంటే తెలుసు కదా, దేవుని సన్నిధికి నిదర్శనముగా దేవుని మందస్సం అంటాం. దేవుని సన్నిధి ఉండబట్టే వాళ్ళు మరి ఏ కార్యానైనా చేయగలిగారు. ఇశ్రాయేల్ యొక్క వాగ్దాన భూమి ప్రయాణంలో ఆ విషయాలన్నీ మనం చూస్తాం కదా. మందస్సు ఉండబట్టే, యాజకులు మందస్సు మోయబట్టే వారి అరిక పాదాలు తాకినప్పుడు యోర్దాను నది సైతం దారిచ్చిన సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో దాన్ని బట్టి దేవుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న సమస్యలు పోవాలంటే దేవుని సన్నిధికి రావాలి కదా. బలహీనతలు పోవాలన్నా దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యము చేయకూడదు, దానికి ప్రాముఖ్యతను తప్పనిసరిగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అనుగ్రహము పొందగలము. దేవుని నుంచి పొందటానికి మనము ఏదైతే చేస్తామో అది మనం పొందుకోగలుగుతామని దేవుని చట్టం తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం కూడా ఎదుటి వారికి అనుగ్రహం చూపించేవారుగా ఉండాలి. వాక్యాన్ని మీకు నేను చెప్తాను, రెఫరెన్సులు. ఏమ్మా, దావీదు ఎవరెవరికి అనుగ్రహం చూపించాడు? సౌలు చంపుకోకుండా వదిలేసి అనుగ్రహం చూపించాడు, దొరికినా కూడా. వెరీ గుడ్. షిమీకి తిట్టినా శపించినా కూడా క్షమించాడు, కానీ మనసులో బాధ పెట్టుకొని సొలొమోనుకు చెప్పాడు, అరే బాబు నన్ను చాలా మనసు కొంగేస్తుందిరా. అవసాన దశలో చెప్పాడు, నేను సరిపోతున్నాను కానీ వాడిని మాత్రం వదలొద్దు అని చెప్పాడు. యోనాతానుకి అనుగ్రహం చూపించాడు. యోనాతాన్ ఎవరు? ఏమ్మా, మెఫీబోషెత్ ఎవరు? ఎవరికి? యోనాతాను కొడుక్కి దావీదు గారు అనుగ్రహం చూపించాడు. తన భోజన వాళ్ళ మీద చోటిచ్చాడు, సదాకాలం భోజనం చేసే ధన్యతనిచ్చాడు. షేబాకు కూడా దావీదు అనుగ్రహం చూపించాడు. షేబా అంటే రేడియో బ్యాండ్ కాదు. షేబా అంటే ఏంటి? ఎవరు? షేబా ఎవర్రా? పిల్లలు మెఫీబోషెతు మీద నియమించబడినటువంటి వ్యక్తి. ఆయన కొడుకులు ఉన్నారు. మెఫీబోషెతు కుంటివాడు కాబట్టి, పని చేయలేడు కాబట్టి అతను వ్యవసాయ పనులన్నీ షేబాకు అప్పగించి, మీరు వ్యవసాయం చేయండి, కౌలుగా మీరు డబ్బులు తీసుకోండి, పంటంతా మెఫీబోషెతుకి ఇవ్వండి అని నియమించిన వ్యక్తి షేబా. ఎంతనే ఉండి మరిచిపోతే 16వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 4వ వచనం చదవండి. షేబాతో చెబుతున్నాడు, మెఫీబోషెతుకి ఇవ్వబడినటువంటి ఆస్తి అంతా, పొలం అంతా నీ చేతికి అప్పచెబుతున్నా, నీదే అనుకో, నీ సొంతమే అనుకో,
నువ్వు వ్యవసాయం చేయి, పని చేయి. పాపం అతను 2 కాళ్ళు కుంటివి కాబట్టి అతనికి నువ్వు కౌలుగా డబ్బులు ఇచ్చినట్టుగా ధాన్యాన్ని ఆ ఇంటికి చేరు అన్నప్పుడు షీబా అన్నాడు, "ఆ, నిజంగా నేను అనుగ్రహం పొందాను, దేవునికి స్తోత్రం." లేకపోతే అంత నమ్మకంగా అప్పగించేవాడు కాదు. ఇదంతా నీదే. అనుగ్రహం పొందితే దేవుడు అంతా మనకిస్తాడు. దావీదు అనుగ్రహం పొందినందుకు షేబాకి ఇచ్చినట్టుగా దేవుని యొక్క అనుగ్రహం పొందితే దేవుడు ఏదైనా మనకిస్తాడు కదా. దేవునికి స్తోత్రం. చదువమ్మ. తర్వాత ఇంకెవరు దావీదు రాజు గారి అనుగ్రహం పొందారంటారు? నాబాలు కోపం వచ్చింది కదా, అనుగ్రహం కాదు కదా. వాడు బతకటానికి ఇల్లేదు అని 400 మందిని అంటబెట్టుకొని వెళ్ళాడు కదా, ఈరోజు మటాషువాడని అని భార్య అబిగయేలు వచ్చి కాపాడింది. ఎక్కడ అనుగ్రహం తల్లి? మా చిన్నపిల్ల బైబుల్ వచ్చారు నెంబర్ 1. పాపం వచ్చినా కూడా అందరూ మాట్లాడుకుంటున్న అమ్మాయి బైబుల్ తీసుకొని చదువుకుంటుంది, నెంబర్ 1 నేను చెబుతుంటే తప్పులు చెబుతుంది ఈ మధ్య. యోవాబుకి అనుగ్రహం చూపించాడు. ఎందుకంటే దావీదు రాజ్యాన్ని కబలించటానికి దావీదు కొడుకైనటువంటి అబ్షలోము వ్యతిరేకం చేసినప్పుడు రాజుకు తెలిస్తే అమ్నోను చంపినప్పుడు పారిపోయాడు. ఎవరు? అబ్షలోము పారిపోయాడు. అప్పుడు రాజుగారితో మాట్లాడి అబ్షలోముని తీసుకురావాలంటే మరి చాలా అయింది, మరి వాడేం కబురు చేస్తున్నాడు, నన్ను తీసుకెళ్తావా లేకపోతే నీ పంటలు నాశనం చేయమంటావు, తగలబెట్టమంటావు అంటున్నాడు అబ్షలోము యోవాబుని. యోవాబు ఎవరు? మంత్రి. ఏమవుతావు అబ్షలోముకి? మేనమామే. అభిషయి, యోవాబు, ఆషాయేలు వీళ్ళు షెరుయా కుమారులు, దావీదు సహోదరి కుమారులు. వాళ్ళని ఒకడనేమో సైన్యాధిపతికి పెట్టుకున్నాడు, ఒకడనేమో మంత్రిగా పెట్టుకున్నాడు. కాబట్టి వాడిని తీసుకురావటానికి దావీదు దగ్గరికి వెళ్తాడు. ఎవరు? యోవాబు. 14వ అధ్యాయం చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో 22వ వచనం. యోవాబు దావీదు గారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టి రాజును స్తుతించి నేను అనుగ్రహం పొందాను అన్నాడు యోవాబు గారు కదా. రాజుగారికి నమస్కరించి రాజుగారిని స్తుతించటం వల్ల నిజంగా రాజుగారు అనుగ్రహం చూపించాడు మంత్రి అయిన యోవాబుకి కదా. మరి రారాజు యేసురాజు గారు నిత్యం మన స్తుతులకు అర్హుడు, ఆయన పూజార్హుడు. కాబట్టి ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటే, ఆయన సంధికి వచ్చి నమస్కరిస్తూ ఉంటే అనుగ్రహం చూపిస్తాడు. ఏమ్మా? అవును, మీకు పోలిక అర్థమైంది కదా. వెరీ గుడ్. ఏమ్మా? మనం కూడా అనుగ్రహం చూపాల. కనికరించబడే వాళ్ళే కనికరం పొందుతారు, క్షమించబడ్డ వాళ్ళే క్షమాపణ పొందుతారు. ఆ రిఫరెన్స్ కూడా చెప్తానమ్మా. ఇంకా దావీదు ఎవరన్నా అనుగ్రహం పొందాడా? దావీదు అనుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా దేవుని అనుగ్రహం పొందే వ్యక్తుల అనుగ్రహం, మనుషుల యొక్క అనుగ్రహం. సౌలు ఎప్పుడు చూపించాడు? ఇంకా ఒకరికి చెప్పాలంటే యోనాతాను అనుగ్రహం పొందాడు. వాడు సామానంతా యుద్ధ ఆయుధాలంతా ఇచ్చాడు, మా నాన్న ఈ విధంగా చేస్తూ ఉంటాడు, నేను మా నాన్న సంగతి తెలుసుకొని చెబుతాను, అక్కడ నువ్వు వేసి ఉండు, బాణాలు వేస్తాను అని కొన్ని సలహాలు చెప్పాడు. ఎప్పటికైనా రాజు అవుతావు, నేను నీకు హెల్పర్గా ఉంటాను, సహాయకుడిగా ఉంటానని యోనాతాను అన్నాడు కదా. కొంతవాళ్ళు చెప్పినా పర్లేదు. చెప్పు. సౌలు ఎంటపడి తరుముతున్నాడు ఎవరిని? దావీదుని. దావీదు అప్పుడు ఎక్కడికి పోయాడు? బర్దిలై భోజనాలు పెట్టాడు. వెరీ గుడ్.
ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు దేశమైనటువంటి గాదు పట్టణానికి వెళ్ళాడు. గాదు పట్టణానికి రాజు ఆకీష్. ఆకీష్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ యొక్క గ్రామంలో నాకు ఒక గ్రామాన్ని ఇస్తే, అనుగ్రహం ఇస్తే చూపితే నేను ఇక్కడ ఉంటానయ్యా అని దావీదు అడిగాడు. ఎవరిని? ఆకీష్ని అడిగాడు. ఆకీష్ ఏమిచ్చాడు? సిక్లాగ్ ఇచ్చాడు. సిక్లాగ్ ఇచ్చాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు దావీదు అక్కడ? వారిని పిల్లలు చల్లకుండా అన్నీ మర్చిపోతే అట్టమ్మా. సంవత్సరం 4 నెలలు ఉన్నాడురా. 27వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 5వ వచనం చదవండి. నేను నీ దృష్టికి అనుగ్రహం పొందితే బయట పట్టణాలు ఒక పట్టణం ఇయ్యి. ఆకీషు రాజు గారిని అడిగాడు. సిక్లాగ్ అని గ్రామాన్ని దావీదుకి ఇచ్చాడు. అక్కడి నుంచి సంవత్సరం 4 నెలలు అక్కడ దావీదు ఉన్నట్టుగా అక్కడ ఉంది. అంటే 14 చెబితే కానీ గుర్తుండదంట కదా. అందుకనే నేను పాత నిబంధన కూడా టచ్ చేసేది, ఎందుకంటే మీకు మైండ్లో ఉంటుంది అని కొంచెం అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంతోనే కదా. కాబట్టి మనం కూడా అనుగ్రహం చూపితే దేవుడు కూడా మనకు అనుగ్రహం చూపుతాడు. ఇప్పుడు మనం దేవుని యొక్క అనుగ్రహం పొందాలంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని స్తుతించాలి అన్న విషయాలు, అనుగ్రహం చూపించాలన్నంత వరకు నేర్చుకున్నాం. ప్రార్థించటం ద్వారా కూడా దేవుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఎలియాజరు కాదు, నా యజమానికి అనుగ్రహం చూపించమని ప్రార్థన చేశాడు. ఏది? పెళ్లి సంబంధం చూస్తున్నందుకు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పెళ్లి సంబంధం చూస్తుంది కదా. జయశ్రీకి పెళ్లి సంబంధం చూస్తుంది. దేవుని అనుగ్రహం చూపితే ఇప్పుడు ఆయన అడుగుతాడు కదా. ఎవరు? 24వ అధ్యాయం ఆదికాండంలో చూడు, మరి చెప్పావుగా చూడు. అనుగ్రహం చూపించయ్యని ఎలియాజరు ప్రార్థన చేశాడు. దేవుడు అనుగ్రహం చూపి సరైన మార్గంలో నడిపించి ఆ ఇంట్లో అవునని కాదనుకోకుండా లాబాను కానీ బెతూయేలు కానీ ఇద్దరు కూడా అవునని కాదనుకోకుండా ఇది యెహోవా కలిగిన కార్యం అని ఒప్పుకున్నారు. పిల్ల కూడా ఒప్పుకుంది. కాబట్టి ఇక్కడ ఏ ఆటంకం జరగలేదు, ఎందుకంటే దేవుని యొక్క అనుగ్రహం ద్వారా వాళ్ళు పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడు ధనాపక్షంగా కూడా దేవుడు అనుగ్రహం చూపునుగాక. ఈ ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాం. ప్రార్థనల వల్ల బ్లెస్సీకి, సాముకి, అదేవిధంగా అమ్మాయి జయశ్రీకిని, మరి అమ్మాయి ఉమామహేష్కిని, అమ్మ ఉదయ్కిని దేవుడు అనుగ్రహం చూపునుగాక. అనుగ్రహం చూపితే వాళ్ళకేమో ట్రాన్స్ఫర్లు, వీళ్ళకేమో సంబంధాలు, అబ్బాయి ఏమో జాబులో స్థిరపడటం, ఇవన్నీ దేవుని యొక్క అనుగ్రహం వల్లే సాధ్యం అవుతాయి. అంటే ప్రార్థన చేయాలి. అందుకని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఇక నుంచి టైం అనుకోకుండా, ఎక్కువ అవుతుంది అనుకోకుండా ఓ పని ఏం చేద్దామంటే ముగ్గురం ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు కుటుంబస్తులు చేయండి ఒక ప్రార్థన. మొదటిగా కుటుంబస్తులు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఏ ఏ విషయాల్లో ప్రార్థన కోరుతున్నా అన్నది, వాళ్ళు ఏ విధంగా దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నది మనకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి మనం ఏకీభవిస్తమే కాకుండా మనం చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబస్తులు కూటం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాదనుకోకుండా ప్రార్థన వచ్చినంత వరకే ప్రార్థన చేయండి. రెండవది, ఉపవాసం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఒకళ్ళు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన నేను చేస్తా. ముచ్చటగా 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 3 జరుగుతాయి.
ఫలం తొందరగా దొరికిద్దన్న ఉద్దేశంతో టైం మిమ్మల్ని ఇబ్బంది ఎక్కువసేపు కూర్చోబెట్టాలని, ఎక్కువసేపు నా దగ్గర ఉంచుకోవాలని కాదు. కాన్సెప్ట్ వరకు చేయండి. ఏమ్మా? పర్టికులర్గా, ఎందుకంటే పర్టికులర్గా ఆమె చేస్తుంది, కుటుంబస్తురాలు చేస్తుంది, వాటిని మనం రిపీట్ చేస్తాం. ఇక సంఘం చుట్టూ తిరిగి రావద్దు. దానికోసం నేను చేస్తాను, అవన్నీ నేను చేస్తూ ఉంటాను. తెల్లారుజాము చేస్తాను, 3 కాడ నుంచే నేను ప్రార్థనలు చేస్తాను. ఇటువరకు అయితే చక్కగా మీరు కూడా మెలకువని లెగిసి 3కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళిద్దరే, అందరూ చేయట్లా. నిజం. ఇటువరకు అందరూ మేము లెగిసామని మెసేజ్ పెట్టేవాళ్ళు, 3 ప్రార్థన చేస్తున్నామని. నేను ప్రార్థన చేసి వాక్యం పెట్టినప్పుడు కొంతమంది ఎంపటే ఆమెనని పెడుతున్నారు. అంటే నాకు అర్థమవుతుంది వాళ్ళు లెగిసారు అని. కొంతమంది పెట్టిన వాక్యాన్ని ఆ రోజుల్లో చూడట్లా. మరి పెట్టపోతేనే ఎందుకు పెట్టలేదు పాస్టర్ గారు అంటున్నారు. మీరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదురా అన్న అంటానికి నోరు రావట్లేదు నాకు. ఫోన్లే యజమాను. సరే, ఏదై లేదు, వాస్తవం వాళ్ళే పిల్లలు అట్ట అబద్ధం ఆడే పిల్లలు కాదు. నా పిల్లలు అబద్ధం ఆడరు కదా. అవును. అప్పుడు వెంటనే కార్యాలు చూసాం. మనం ప్రార్థనలో సన్నగిలుతూ ఉంటే మన కార్యాలు కూడా ఆలస్యం అవుతాయి అన్న సత్యాన్ని మీరు గమనించాలని చెబుతున్నాను, కానీ మిమ్మల్ని విమర్శించాలని మాత్రం కాదు. నా పిల్లల్ని నేను విమర్శించుకుంటానా కదా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దా, అందరు నా పిల్లలే కదరా. అదనమాట సంగతి. అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ఎవరి గురించి అంటే ఇస్మాయిల్ గురించి. ఏమని చేశాడు అంటే 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం. అనుగ్రహించయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ప్రార్థన చేసిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ప్రసన్న చెప్పింది కదా, దీనులుగా ఉంటే దేవుని యొక్క అనుగ్రహం వస్తుందని. 68వ కీర్తన అది, 10వ వచనం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలుగ చేసితివి. దేవునికి స్తోత్రం. అంటే చేసేసాడు, చేస్తాడు కాదు, చేయబోతాడు కాదు, చేసేసాడు. దేవునికి స్తోత్రం కదా. అది మన పిల్లలకి, బ్లెస్సీకి, శ్యామికిని, అదేవిధంగా అమ్మాయి ఉమామహేష్కిని, అదేవిధంగా అమ్మాయి జయశ్రీకిని, ఉదయ్కి కూడా ఆల్రెడీ సదుపాయాలు జరిగిపోయినాయి. ఆర్డర్స్ రావటమే, గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇక్కడికి వచ్చి చేరటమే, సంబంధం ఇక లగ్గాలు పెట్టుకోవటమే, పెట్టేస్తా. దేవుని స్తోత్రం. దేవుడు అట్టి సదుపాయాలను మీ కుటుంబాల్లో, మనందరి కుటుంబాల్లో జరిగించును గాక. ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీకే సదుపాయాలు కావాలంటే ఆ సదుపాయాలు అడగండి. ఏమ్మా? ఇప్పుడు వాదించేటప్పుడు లాయర్లు ఒక క్లాజును పెట్టి వాదిస్తారు, పాయింట్, లేకపోతే మన దాంట్లో క్లాజ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కేసు నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ బట్టి వాదిస్తూ ఉంటారు. ఇంకోటి అంటే దేవుడికి తెలియదని కాదు, జడ్జి గారికి తెలియదా, దానికి అంతకుముందు వచ్చినటువంటి తీర్పుల గురించి కూడా దాన్ని యాడ్ చేసి చెప్తూ ఉంటారు. మన ఉత్తరవాది ఉన్నాడు అక్కడ కదా. కాబట్టి మనం కూడా రిఫరెన్స్ ఎత్తి ప్రార్థన చేయటం కూడా మంచిదే. ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోమని మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను కదా. భార్యకు భర్త దొరకటము, భర్తకు భార్య దొరకటము కూడా దేవుని యొక్క అనుగ్రహమే అని సొలొమోను రాశాడు. సొలొమోను యవన కాలంలో ఏమి రాశాడు, నడి వయసులో ఏమి రాశాడు, ముసలితరములో ఏమి రాశాడు చెప్పండి. నేను వివరం చెప్పా. యవ్వన ప్రాయములో ఏమి రాశాడు,
ఆ? నడి వయసులో ఏమి రాశాడు, ముసలితనంలో ఏమి రాశాడు, మేము ఉన్నాము అప్పుడు అంటారా? ఆ, యవ్వన ప్రాయములో పరమగీతం రాశాడు. అంత యవ్వనంలో కొంచెం ఉన్నాడు కదా, కుర్రోడు యవ్వనంలో ఉన్నాడు కదా, కానీ లవ్ సబ్జెక్ట్ లెక్కలో ఎక్కువ వెళ్ళాడు. ఆ, కొంచెం నడి వయసుకు వచ్చేళ్ళకి కొంచెం జ్ఞానం పెరిగింది, సామెతలు రాశాడు. వృద్ధాప్యం వచ్చినాక సూర్యుడి కింద ఉన్నదంతా వేస్ట్ రా బాబు, అన్ని కాసి ఓడబోసాడు అనమాట. అనిపించినాక రాసిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. నువ్వు చూసి వచ్చావు నేను చూసి వచ్చాను కాదు, డెప్త్ అర్థం అవుతుంది. బైబిల్ పండితులు ఉన్నాయి కదా, నిఘంటువులు ఉన్నాయి, చాలా పుస్తకాలు. యేసు ప్రభు వారు ఏ పుస్తకం రాయకపోయినా యేసయ్య గురించి అనేక పుస్తకాలు రాయబడి ఉన్నాయి. ఈ ప్రపంచమే చాలదంటాడు యోహాను గారు. యేసయ్య గురించి రాయాలంటే అది ప్రపంచంలోని చెట్లన్నీ ఒక కలవలాగా చెక్కి సముద్రంలో నీళ్ళంతా ఇంకుగా పోసి రాసినా కూడా చాలదు అని కవులు చెప్తారు. ఒకప్పుడు కవి హృదయం ఉందలే నాకు, కవిత్వాలు రాసినట్టు అనుభవం ఉన్నగా. దేవుడు ఏ విధంగా నేర్పించాలో ఆ విధంగా నేర్పి తీసుకొస్తాడు. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనం. భార్య దొరకటము, మేలైన భార్య దొరకటము దేవుని యొక్క అనుగ్రహము. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా మహికి మంచి భార్య దొరుకునుగాక, మేలైన భార్య దొరుకునుగాక, దేవుడు అనుగ్రహించునుగాక. జయశ్రీకి మేలైన భర్తను దేవుడు అనుగ్రహించునుగాక. చాలా ఉదయకి ఇప్పుడు ఎందుకులే ట్రాన్స్ఫర్ అయినా చూద్దాం, ముందు ఎప్పటి నుంచి చేద్దామా? దేవుడు ఏ సమయములో దాన్ని చక్కగా చేసేసాడు. అది నిర్ణయ కాలములో జరిగిపోయిద్ది. అది అది అదే ప్రసంగి రాసింది అందులోనే 3వ అధ్యాయంలో ఉంది మాట. నియమించేశాడు, ఆల్రెడీ నియమించేశాడు. ఇప్పుడు పుట్టుతాడా జయశ్రీ పెనిమిటి, ఇక వాడు ఎత్తుకొని తిరగాల. ఎందుకంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలి కదా, పెద్దోడై ఉండాలి కదా. ఒక సంబంధం అడిగారు నన్ను, మన ఊర్లోని చేస్తాము ఇస్తామని. వయసు ఎంత అన్నా, ఇంత వయసు అని చెప్పారు. అయితే కొంచెం పెద్దదమ్మ కాబట్టి చేయటం కుదరదు, ఏమనుకోవద్దు. వయసు పెద్దగా చేయటం, అమ్మాయి వయసు పెద్దగా ఉన్నప్పుడు పురుషుడికి చేయకూడదు. కానీ సినిమా యాక్టర్లు చేసుకున్నారు, క్రికెట్ కారులు చేసుకున్నారు, ఏదో చెబుతారు కదా, ఆయన భార్య ఎంతో వయసు పెద్దది చెబుతూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ భార్య కూడా, జయబాదురి కూడా చాలా పెద్ద కదా. క్రికెట్ కారులు భార్యలు కూడా పెద్దోళ్ళు చేసుకున్నారు, హీరోలు చేసుకున్నారు. మనకెందుకు లేనవి అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా టీవీలో, మనం టీవీ చూసే టైం కూడా తక్కువ, అంత అవకాశం ఉండదు మనకు. రోజు కూటాలే నాకు బైబిల్ చదవడే సరిపోవట్లేదు. సరే, మంచిది. ఇంకా ప్రార్థనా జీవితం సిద్ధపడి రాజు సన్నిధికి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఎస్తేరు. రాజు సముఖానికి వెళ్ళినాక రాజు అంటాడు 7వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథం 2వ వచనంలో, నీ విజ్ఞాపన ఏంటో అడుగు, నీకు అనుగ్రహించబడును. అనుగ్రహము, అనుగ్రహించబడటము అన్నది 2 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఏం కావాలో అడిగితే ఇస్తా అన్నాడు కదా. నెహెమ్యా గారు అడిగినప్పుడు రాజుగారు కావాల్సినవన్నీ అనుగ్రహించాడు, ప్రయత్నాలు సఫలపరిచాడు. అట్టానే ఇక్కడ కూడా రాజు సముఖానికి వచ్చింది కాబట్టి, వచ్చే ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థనలో సిద్ధపడి వచ్చింది కాబట్టి ఆమె అడిగిన దాన్ని ఇచ్చాడు కదా.
ఆ, కాబట్టి ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి. ఆశించిన దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 78వ కీర్తన రాసినప్పుడు 29వ వచనంలో మనం చూస్తాం. ఇంక రెండో లైన్ అమ్మ, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించిన. ఆయన అంటే ఎవరు? ఆయన దేవుడు. దేవుడు మనం ఆశిస్తే దాన్ని అనుగ్రహిస్తాడు. మీ ఆశలు ఏముండయి? లేవా? ఉండయా? ఉన్నాయి. దేవుడు వాటిని అన్నిటిని అనుగ్రహించును గాక. అడగండి, ప్రభువా మేము ఆశించినవి. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఎలాంటి ఇస్తాడంటారు? మేలైన ఇస్తాడు. ఇంకా ఎలాంటి శ్రేష్టమైన ఇస్తాడు. ఇంకా సరే, కోరవ కుమారులు చెప్పింది చెప్పండి. మీకు ఇంట్ కదమ్మా, దేవుడు ఎలాంటివి ఇస్తాడు? ఇప్పుడు యాకోబు చెప్పింది శ్రేష్టమైనవి అని చెప్పింది అమ్మాయి. యేసుప్రభు వారు చెప్పాడు ఏమో నువ్వు చెప్పింది ఏంది? ఉన్నతమైనవి. కోరవ కుమారు చెప్పింది ఇదే. 85 ఉన్నతమైనవి, ఉత్తమమైనవి. 85వ కీర్తన కోరవ కుమారు రాశారు. ఏమో 12వ వచనం. దేవుని స్తోత్రం. ఉత్తమమైన వాటిని మన బిడ్డలకు, మనకు దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండ్రా, అనిలో చెప్పండ్రా. దేవుని స్తోత్రం. దేవుడు ఉత్తమమైన వాటే ఇస్తాడు. యేసుప్రభు అది కూడా చెప్పాడు కదా, మీరే మీ పిల్లలకి మంచి ఈవులు ఎరుగున్నారు, వాటికన్నా మేలైనవి ఇస్తాడని చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా అధిక బుద్ధి, ఆశ్చర్యకరమైన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇంత జ్ఞానం ఉన్నటువంటి సొలొమోను పప్పులో గాలేశాడు. జ్ఞానం అధికమై. అందుకనే కాబట్టి నేను చెబుతాను, మనకి ఒక రేంజ్లో వెళ్తూ ఉంటే చాలురా, మన రేంజ్లో వెళ్తా చాలు. ఇంకా మనం అధికంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏడకి పిల్లలు పంపొద్దు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అవన్నీ చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ మరి మీకు మీ హెచ్చరిక ఇచ్చేసాను. కాబట్టి అధిక బుద్ధి కావాలి మన బిడ్డలకి. ఉన్న బుద్ధి చాలదు. యవన ప్రాయంలో బిడ్డలు రాంగ్ స్టెప్ వేస్తారు. నేను మొత్తుకుంటున్నా కూడా, చెబుతున్నా కూడా, అనేక సార్లు హెచ్చరిక చేసినా కూడా రాంగ్ స్టెప్పులు పడతానే ఉన్న యవనస్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని యెషయా గారు రాస్తాడు 28వ అధ్యాయము 29వ వచనం. కాబట్టి ఆలోచన శక్తిని దేవుడు మన బిడ్డలకు అనుగ్రహించును గాక. ఈ స్టెప్ తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులు, నష్టాలు అంచనా వేసుకునే శక్తి కావాలి. తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. లేని పరిస్థితుల్లో మనకి అడిగినవన్నీ సమకూర్చి ఇంకా ఉన్నతంగా చదివించాలని మంచి భవిష్యత్తు కోసం తపన పడతా ఉంటే, మనం రాంగ్ స్టెప్పులు వేస్తే తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేవటమే కాకుండా మన భవిష్యత్తును మనం చేతులారా చెడగొట్టుకుంటున్నామన్న సంగతి చేతులు కాలు నాకు కానీ అర్థం కావట్లా. చెబితేనేమో టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. కాబట్టి దేవుడు అధికమైన బుద్ధిని, ఆశ్చర్యకరమైన ఆలోచనను దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి రక్షణ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. రక్షణ కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఇలాగ వాక్యముల గ్రంథం ఇర్మియా గారు రాశాడు. ఇది 3వ అధ్యాయము 26వ వచనం చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు కదా. సరిత కూడా బిడల విషయంలో ఆశ కలిగి రక్షణ కోసం ఓపికతో కనిపెడతా ఉంది. ఈ నెల 22వ తారీఖున శాముకి రక్షణ ఇవ్వబోతా ఉన్నాం.
మంచిగా జరగాలని, ఆ, మరి బిడ్డలు భవిష్యత్తులో రక్షణలో కొనసాగులాగున ఉండాలని, వాతావరణం మంచిగా ఉండాలని, ఆ రోజు తను అనుకున్నవి కూడా మరి దేవుడు జరిగించాలని మనం ఓపికతో, టెన్షన్ పడొద్దు, ఓపికతో కనిపెడదాం. దేవుడు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్తున్నా అంటే వాతావరణం గురించి. గతంలో గతంలో 22వ తారీఖున, జూలై నెల 22వ తారీఖునే బాప్తిసం ఇచ్చాం. అమ్మాయి బ్లెస్సింగ్ కూడా ఇచ్చాం. తుఫాను, అవును, ఎట్టేళ్ళనుకున్నాం, రైన్ కోట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని నెత్తి మీద బాప్తిసం ఇచ్చా. ఏది? నదిలో వాన విపరీతంగా పడతా ఉంది. సరే, నేను ఎత్తానికి వచ్చాననుకో, వీళ్ళందరూ కూడా మా మంజులో అయితే క్యారీ బ్యాగ్ పెట్టింది నెత్తికి. అక్కడ మరి గొడుగులు లేవు కదా, తడవకోకుండా. ఎంత ఉధృతంగా వచ్చిందో ఏరు, చాలా ఉధృతంగా. పైనుంచి ఫ్లడ్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం. రక్షణ శిరస్త్రాణాన్ని దేవుడు బిడ్డకు అనుగ్రహించును గాక, ధరింపచేయును గాక. సంవత్సరం అనే దయా కిరీటం లాగానే రక్షణ అనేటువంటి శిరస్త్రాణం కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఈ నలుగురికి జ్ఞానములో ప్రావీణ్యతను, భవిష్యత్తును కూడా దేవుడు అనుగ్రహించును గాక. సాముకి బ్లెస్సీకిని, ఉదయకి జయశ్రీకిని, మహేష్కి కూడా. అక్కడ నలుగురు ఎవరంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు అనుగ్రహించాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ అనుగ్రహించబడ్డ వాళ్ళే, రక్షణార్థమైన జ్ఞానం పొందిన వాళ్ళే. మహి అయినా, ఉదయ్ అయినా, జయశ్రీ అయినా, బ్లెస్సీ అయినా. ఇక రక్షణార్థమైన జ్ఞానం ఎవరికి? శ్యామికే. దానికోసం ఓపికతో ఉందాం. 22వ తారీఖున తప్పనిసరిగా రక్షణలో ఇద్దాం. రక్షణ పొందిన బిడ్డ బాప్తిసం తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం కూడా పొందుకోవాలి. అది కూడా దేవుని యొక్క అనుగ్రహమే. ఆత్మ పొందుకోవటం కూడా యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్తారు, 3వ అధ్యాయం 16వ వచనములో. అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కదా. అలాంటి ధన్యత 14వ అధ్యాయం 16వ వచనం. దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్నీ కూడా మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి దేవుడు అనుగ్రహించాలంటే భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని స్తుతించాలి. ఇవన్నీ మనం అందరం చేస్తే మనందరిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, సదుపాయాలు చేస్తాడు, అనుకున్న ఆశలు తీరుస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.